నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి యావత్ జాతి నివాళులు అర్పిస్తూ ఉంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారి నేతృత్వంలో మనందరం కూడా ఆ మహనీయుడికి స్మరించుకొని నివాళులు అర్పించుకున్నాం. యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తిస్తూ ఉన్నాయి, గౌరవిస్తూ ఉన్నాయి. ఆయన రాసినటువంటి రాజ్యాంగం 130 కోట్ల భారత ప్రజానీకానికి ఒక దిక్సూచిగా నిలిచింది. ఇలా భారతదేశంలో వ్యవస్థలన్నీ కూడా సుజావుగా సాగుతూ ఉన్నాయంటే, నడుస్తూ ఉన్నాయంటే ఆ మహనీయుడు అందించినటువంటి రాజ్యాంగమే ప్రధాన కారణం. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో పర్ఫెక్ట్గా అమలవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రాజ్యాంగం. కానీ ఒక రాష్ట్రంలో మాత్రం ఆ రాజ్యాంగం ప్రతిరోజు అవమానానికి గురవుతూ ఉంది, ప్రతిరోజు అధపాతాళానికి అణచివేయబడుతూ ఉంది, అవహేళనకు గురవుతూ ఉంది రాజ్యాంగం. అదే ఆంధ్రప్రదేశ్. ఆ అవహేళనకి గురి చేస్తున్నటువంటి వ్యక్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రపంచం యావత్తు గౌరవించే వ్యక్తి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం, అస్పృశ్యతను నివారించి బడుగు బలహీన వర్గాలకి ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చి రాజ్యాంగంలో అనేక హక్కులు పొందుపరిచి ప్రత్యేక రాయితీలు కల్పించి రిజర్వేషన్లు ఇచ్చి సమాజంలో ఉన్నత వర్గాలకి సమానంగా ఇలా దళిత బడుగు వర్గాలను తీసుకెళ్ళటానికి రాజ్యాంగంలో అన్ని హక్కుల్ని పొందుపరిచినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అయితే ఆ హక్కులన్నీ కాలరాచి ఇవాళ దళిత బడుగు వర్గాలకి ద్రోహం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆ రోజున ఎన్టీ రామారావు గారు చెప్పాడు, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్, జ్యోతిరావు పూలే ఆలోచనల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని. దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ పార్టీని ముందుకు నడిపించినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సప్లాన్ నిధులు అదనంగా దళిత వర్గాల, గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం సప్లాన్ నిధుల్ని 100% అమలు చేసి అధిక ప్రాధాన్యతనిచ్చి అదనపు సౌకర్యాలు కల్పించి అనేక ఫలాలు మనకు అందించినటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం 125వ జయంత్యుత్సవాల కార్యక్రమం సందర్భంగా 2 రోజులు ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ నిర్వహించి ఆ మహనీయుడి యొక్క గొప్పతనాన్ని శ్లాఘించి వారి స్మృత్యర్థం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఒకటి ఇక్కడ స్మృతివనం ఏర్పాటు, 125 అడుగులు ఎత్తైనటువంటి కాంస్య విగ్రహం ఏర్పాటు. ఆ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాన్ని నిలువున చంపేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంత ఘోరంగా మరి అంబేద్కర్ గారిని ఈ రాష్ట్రంలో అవమానిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలా ఈ టర్మ్కి ఎన్నికలు, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేలోపు అంబేద్కర్ గారి జయంతి జరిగిపోయి ఉండొచ్చు, మన అధికారంలోకి వచ్చి ఉండొచ్చు, లేదా ఎన్నికలు అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. కాబట్టి ఈ సంవత్సర కాలం కూడా అంబేద్కర్ గారి ఆశయాలు బతికొండాలంటే మనం త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మూర్ఖ ముఖ్యమంత్రిని ప్రతిరోజు కూడా మరి వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని పారదోలడానికి మనం నిరంతరం శ్రమించి మరి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అదే ఆ మహనీయుడికి మనం ఇచ్చే నిజమైన నివాళులు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు గారిని 2 నిమిషాలు మరి వారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
అచ్చెన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు ఆనందబాబు అన్న, జవహర్ అన్న, సోదరి అనిత గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం దళితులకి, బడుగు వర్గాలకి సంబంధించినటువంటి నాయకుడు కాదు. చాలామంది దళిత నాయకుడని, బలహీన వర్గాల నాయకుడని ఆయన్ని మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. భారతదేశానికి అత్యంత ముఖ్యమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మేధావి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు, అనేక మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు, వీటన్నిటికీ సముచిత న్యాయం చేకూరుస్తూ అన్నిటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మార్గంలో నడిపించడానికి వేసినటువంటి బాట రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగం ప్రకారమే ప్రధానమంత్రి గారైనా, ముఖ్యమంత్రులైనా ఎవరైనా సరే నడవలసినటువంటి అవసరం ఉంది. అలాంటి గొప్ప వ్యక్తిని కేవలం అణగారిన వర్గాల నాయకుడు, దళిత నాయకుడు అనడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఇందాక ఆనందాన్న గారు చెప్పినట్టు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానీ, మిగతా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా, పేదోళ్ళైనా, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, చట్ట ప్రకారం వ్యవహరించాలి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. దాంట్లో ముఖ్యమైంది ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలైనటువంటి ప్రధానమైన శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, ఈ మూడు కలిసి ఒక చోట ఉండటాన్ని రాజధాని అంటారు. ఈ మూడు కూడా ఒకదాన్ని ఒకటి సహకరించుకుంటూ పనిచేయాలి. ఈ దేశంలో ఎవరు పనిచేసినా ఆ పద్ధతిలోనే వెళ్ళాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే స్వయాన కోరుకున్నారు ఈ దేశానికి ఇంకొక రాజధాని ఉంటే బాగుంటుందని. కానీ అది రాజ్యాంగంలో పెట్టకపోవడం వల్ల ఈ దేశానికి రెండో రాజధాని లేకుండా పోయింది. అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే రాజ్యాంగంలో పెట్టకపోతే రెండో రాజధాని ఈ దేశానికి లేనప్పుడు, రాజధాని అనే 3 అంశాలు ఒకచోట ఉండాల్సినప్పుడు, ఎన్నికల్లో నేను ఖచ్చితంగా రాజధాని కట్టుబడి ఉన్నాను, అమరావతి కట్టుబడి ఉన్నాను అన్నటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని ఈ దేశంలో లేనటువంటి, ప్రపంచంలో లేనటువంటి ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చాడు. ఇది జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే రాజధానే కదా, 3 రాజధానులు కదా మాట్లాడుతుందని. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయటానికి 3 రాజధానులనే పాట ఈరోజు పాడితే, ఇది కనుక నిజంగా అమలైతే ఇంకొక రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 30 రాజధానులని, ఇంకొక రాష్ట్రంలో ఉన్నవాడు నా ఇంట్లో పెట్టుకుంటానని, ఇంకో రాష్ట్రంలో ఉన్నవాడు మా అత్తగారి ఇంట్లో పెట్టుకుంటానంటే చివరికి రాజ్యాంగమే విచ్ఛిన్నం అయిపోతుంది. అలాంటి రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాగే దళితులకి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వస్తే వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ భూములు ఎవరైనా దొంగిలించాలని ప్రయత్నం చేసినా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా వాళ్ళని శిక్షించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవచ్చు. ఆ చట్టాన్ని కూడా తూట్లు పరిచే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఎంపీ నందిగాం సురేష్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి దళితుల రక్షణ చట్టాలని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రపంచం మొత్తం కూడా మోడీ గారితో సహా ఈరోజు అంబేద్కర్ గారిని గౌరవిస్తూ ఉంటే, ప్రపంచ ఐక్యరాజ్య సమితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరున లేకపోతే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని ప్రకటించింది. ఎయిడ్స్ డే ఉంటుంది, ఆరోగ్యం సంబంధించినటువంటి రోజు ఉంటుంది, లేకపోతే చిల్డ్రన్స్ డే ఉంటుంది, ఉమెన్స్ డే ఉంటుంది. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్ని గుర్తుపెట్టుకొని కేటాయిస్తూ ఉంటారు. ఐక్యరాజ్య సమితి గత 4-5 ఏళ్ల క్రితమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజుని ఆయన ఈ దేశంలోనే, ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావి, ఈ ప్రపంచాన్ని నడిపేటువంటి జ్ఞానం ఆయనకుంది, ఆయన మార్గంలో కనుక వెళ్తే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది, చట్టాలు సక్రమంగా పనిచేస్తాయని గౌరవించి
ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా చేస్తే దానిని కూడా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గౌరవించేటువంటి పరిస్థితి లేదు. పెద్దలు చెప్పారు, ఈ దేశంలో ఎక్కడా దళిత నియోజకవర్గంలో రాజధాని లేదు. అలాంటిది దళిత నియోజకవర్గంలో రాజధాని ఉండి ఆయన 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక రూపకల్పన చేసి 20 ఎకరాలు కేటాయించి 100 కోట్ల రూపాయలు డబ్బు కేటాయించి దానికి పనులు ప్రారంభిస్తే ఈరోజు అది లేకుండా చేసినటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని బ్రహ్మాండంగా ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అది లేకుండా పోయింది. అంబేద్కర్ గారి పేరు లేకుండా, ఆయన ప్రఖ్యాతి లేకుండా, తర్వాత ఆయన ఆలోచనలు లేకుండా చేసేటువంటి, ఆయన రాజ్యాంగమే లేకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. దళితులందరూ కూడా ఈ చైతన్యాన్ని పునికిపుచ్చుకొని ఏ సందర్భం వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టాలని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్సులతో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మాణిక్యరావు గారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. న్యాయవాది, ఆర్థికవేత్త, ప్రపంచ మేధావి, నవరాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారికి, అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు జవహర్ గారికి, అధికార ప్రతినిధి మాణిక్యాలరావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మహనీయుని పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ నివాళులర్పించడానికి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు, అంబేద్కర్ గారు అంటేనే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక జాతికో సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఒక ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందడమే కాకుండా భారతదేశం తాలూకా కీర్తి ప్రతిష్టల్ని శిఖరాగ్రానికి చేర్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇన్ని సంవత్సరాలుగా, స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చే ఎన్ని రోజులైనా ఈ రోజుకి కూడా ఆ భారత రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకుంటున్నామంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన మనకి ఒక గిఫ్ట్ కింద మనం భావించాలి, ఒక కానుక కింద భావించాలి. అంట్రాని తను అస్పృశ్యత దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి ప్రపంచ మేధావిగా పేరుగాంచిన వ్యక్తి. సుమారుగా 45,000 పుస్తకాలను ఆయన సేకరించడమే కాకుండా ఆయన పర్సనల్గా ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేసుకున్న మహనీయుడు. అదేవిధంగా వీటన్నిటినీ కూడా ఒక కులాన్ని కానీ, ఒక జాతిని కానీ నిలువరించాలి అంటే అది కేవలం చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ, అదేవిధంగా మరొక మంచి మాట, ఒక మహిళ సమాజంలో సాధించిన పురోగతిని బట్టి ఆ సమాజం పురోగతిని నేను అంచనా వేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి. అంటే అప్పట్లోనే మహిళలు బయటికి రావాలి, మహిళా రిజర్వేషన్ని కూడా ఆ రోజే ప్రపోజ్ చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహనీయుని రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూట్లు పొడి చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏ దళితులనైతే నేను అడ్డం పెట్టుకుని రాజ్యాధికారాన్ని చేజెక్కించుకున్నాను అని మాట్లాడతాడో అదే దళితుల్ని డే ఫస్ట్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆత్మహత్యలు చేసే విధంగా ప్రేరేపించడం దగ్గర నుంచి, హత్యలు చేయడం దగ్గర నుంచి, శిరోముండనాల దగ్గర నుంచి, ఆడవాళ్ళైతే అత్యాచారాల దగ్గర నుంచి ఈరోజు కనిపిస్తూ ఉన్నా కూడా ఎక్కడ నోరు మెదపకుండా కూర్చున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. ఈరోజు దళిత ద్రోహిగా ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసుకుంటే నా ఎస్సీలు అంటాడు, నా ఎస్టీలు అంటాడు, నా బీసీలు అంటాడు, నా మైనార్టీలు అంటాడు. అక్కడ నా 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 అని పెట్టుకుంటూనే ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళకి పంగనామాలు పెడుతున్నాడు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని మొన్న ఇక్కడ డాక్టర్ అచ్చెన్న గారి వరకు కూడా చూసుకుంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఈరోజు దళితులు ఉన్నారో మనందరికీ అర్థమవుతుంది. దళితులే కాదండి, రాజ్యాంగానికి తూట్లు పడడం. ఈరోజు లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఒక మంచి మాట మాట్లాడారు. నేను ఈరోజు ఎక్కడైనా పాదయాత్ర చేసేటప్పుడు ఎవరైనా నన్ను అడ్డుకుంటే నా చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నేను నడుస్తాను అని చెప్పిన వ్యక్తి చిన్నవాడైనా లోకేష్ గారికి మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి, మనందరం కూడా ప్రోత్సహించాలి అటువంటి వ్యక్తి ఈరోజు. ఎందుకంటే రాజ్యాంగం అంటే ఎంత బలమైనదో చదువుకున్న వ్యక్తిగా అతనికి తెలుసు, ఒక మంచి నడవడిక ఉన్న వ్యక్తిగా అతనికి తెలుసు, మంచి కుటుంబం నేపథ్యం ఉన్న వ్యక్తిగా ఆయనకు తెలుసు రాజ్యాంగానికి ఉన్న విలువ, రాజ్యాంగానికి ఉన్న శక్తి కూడా.
అందువల్లే నన్ను ఎవరు నిలువరించినా కూడా నేను రాజ్యాంగం చేతిలో పట్టుకొని వెళ్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు లోకేష్ బాబు గారు. అటువంటి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక్క ముక్క చెప్పాలండి. తెలుగుదేశం పార్టీని అంబేద్కర్ గారి తాలూకు భావజాలాన్ని ఒక్కసారి కనుక మనం కంపేర్ చేస్తే రెండు చాలా ఈక్వల్గా ఒకే తాటి మీద వెళ్ళేటట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టేటప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి, మైనార్టీ వర్గాల గురించి, దళిత బీసీ సంఘాల గురించి, ఎస్పెషల్లీ ప్రతి మనిషికి కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కావాలనుకున్న నేపథ్యంలో పెట్టిన పార్టీ. అట్ ద సేమ్ టైం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడానికి పూనుకున్నప్పుడు కూడా ఈ భారతదేశంలో ఉన్న దళిత వర్గాలు, బీసీ వర్గాలు, మైనార్టీ వర్గాలు అందరికీ కూడా సామాజిక స్వేచ్ఛను కల్పించాలి అని ఒక మంచి దృక్పథంతో రాసిన భారత రాజ్యాంగం ఒక విపత్తి అయితే, ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఒక పార్టీని స్థాపించడమే కాకుండా ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి, ఆ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి కూడా న్యాయం చేయాలి, సామాజిక స్వేచ్ఛనివ్వాలి అని కంకణం కట్టుకున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఏ పార్టీలో ఉన్నారండి? కేంద్రంలో పార్లమెంటు స్పీకర్ వరకు తయారు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ. అప్పుడు బాలయోగ్ గారు కానీ, ఇక్కడ ప్రతిభాభారతి గారు కానీ, ఇలాంటి ఎంతోమంది ఇక్కడ మేము స్టేజ్ మీద కూర్చొని ఇంతమంది నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందువల్లంటే అది అంబేద్కర్ గారి భావజాలానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం కాబట్టి. ఏ రోజైనా ఒకటే చెప్తున్నానండి, ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ఈరోజు తూట్లు పడడానికి సిద్ధపడి ఉండొచ్చు, ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఎవరైతే నిన్ను కూర్చోబెట్టారో వాళ్ళే నేను కిందకి దిగే పరిస్థితి ఈరోజు దళితులే జగన్మోహన్ రెడ్డిని కిందకి దింపడానికి రెడీగా ఉన్నారు. విషయంలోని మనందరం కూడా ఆలోచన చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానండి. జై భీమ్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ అనితి గారు. సోదరుడు మాజీ మంత్రివర్యులు కేఎస్ జవహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు ఆనందబాబు గారు, దాంతోపాటుగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఆదర్శవంతమైనటువంటి నాయకత్వాన్ని, ఒక బలాన్ని చేకూరుస్తూ పార్టీని ఏకతాటిపై తీసుకువెళ్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా సోదరిమణి మహిళా అధ్యక్షురాలు పోలిట్ బ్యూరో సభ్యురాలు అనిత గారు, అదేవిధంగా సోదరులు పిల్లిమాణిక్యరావు గారు అధికార ప్రతినిధి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే ప్రధానంగా వివక్షత అనేది ఈ దేశంలో ఉంది, దాంతోపాటుగా ఈ దేశం పుట్టుక కూడా పూర్తిగా మనువాద భావజాలంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే అణగారిన వర్గాలు, అంటరాని వారు, అస్పృశ్యులు ఉన్నారో వాళ్ళు మనుషులందరూ ఒకటే, ఏ దేశంలో లేనటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఉండటం, కుల వ్యవస్థ ద్వారా ఈరోజు అణగారిన వర్గాలు, అస్పృశ్యులుగా ఊరికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఊరి నడిబొడ్డులోకి తీసుకొచ్చే విధంగా రాజ్యాంగ రచన చేసి హక్కులు కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆ రోజుల్లో ఆయన ఒక మాట, సమీకరించు, బోధించు, సమీకరించు, పోరాడని. అది ఈరోజు అవసరమైంది మనందరికీ. ఎందుకంటే డోర్ డెలివరీ చేసి దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యవస్థ నుంచి, అదేవిధంగా డాక్టర్లు ఏ విధంగా చనిపోయారో మనందరం కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యథార్థ పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలకు బోధించాలి, వారిని సమీకరించాలి. జగన్మోహన్ రెడ్డి మీద మనం పోరాడాల్సినటువంటి అవసరం ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకు అందరికీ కూడా అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, దాంతోపాటుగా వివక్షత అనేది ఈరోజు మనం దళితులుగా నేను ఒకటే మాట మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇంట్లో ఉన్నటువంటి వివక్షతను ముందు తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. వీధిలో గురించి తర్వాత మాట్లాడుకుందాం. లింగ వివక్షత అనేది కుటుంబంలో ఉంది. ఆడపిల్లని ఒక రకంగా, మగపిల్లని ఒక రకంగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఈరోజు మనమైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని కానీ, ఆయన చూపించిన మార్గాన్ని కానీ మనం అనుసరించి తర్వాత సమాజంలో ఏదైతే మనం కోల్పోయినటువంటి హక్కులు కానీ, అధికారాలు కానీ ఇవన్నీ కూడా మనం చేయాలి. అయితే అదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్న మనందరికీ కూడా 1983 నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఎవరైతే వాయిస్లెస్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరైతే అసెంబ్లీకి దూరంగా ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఈరోజు దళితుల్లో నాయకత్వాన్ని పెంపొందించినటువంటి పరిస్థితి అన్న నందమూరి తారక రామారావు గారికి ఉంటే, ఆత్మగౌరవంతో పాటు
ఈరోజు ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దళితులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి. నాయకత్వాన్ని అదేవిధంగా చాలామంది అంటూ ఉంటారు, మంత్రులుగా మీరు చేశారు, మీకు అధికారాలు ఉన్నాయా అని అనే పరిస్థితి గతంలో ఉండి కొంతమంది బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ రోజు ఆనందబాబు గారికి కానీ నాకు కానీ అధికారం ఉంది, పదవి ఉంది, రెండూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఏ రోజు కూడా అడ్డుపడిన పరిస్థితి లేదు. స్వేచ్ఛ ఇవ్వటం వల్లే సంక్షేమ కార్యక్రమాలు ఆనందబాబు గారు చేయటం కానీ అదేవిధంగా అదే స్వేచ్ఛతో నేను కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం బ్యారేజ్ వేసుకుంటే హోమ్ మినిస్టర్ కానీ అదేవిధంగా 2 మహిళా హోంమంత్రులు దళితులు ఉన్నారు, 2 కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని దాడులు జరుగుతున్న వాళ్ళకి అధికారం లేకుండా పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సకల శాఖల మంత్రి సజ్జల దగ్గరే ఉంది హోమ్ మినిస్టర్ తప్ప, పదవి ఇచ్చారు తప్ప అధికారం అనేది ఏ మంత్రులకు లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వంలో ఉంది, ఈరోజు మనకు అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛ ఉంది, అధికారం ఉంది, పదవులు ఉన్నాయి. తప్పకుండా మనం బోధించాలి, సమీకరించాలి, పోరాడాలి. అప్పుడే మనం ఏదైతే డాక్టర్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళు అవుతామని కనుక దయచేసి ఆ విధంగా అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తూ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆనందబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కింజరాపు అచ్చెన్నాయుడు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 132వ జయంతి ఉత్సవాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు శ్రీ నక్క ఆనందబాబు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ జవహర్ గారు, తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అనిత గారు, అధికార ప్రతినిధి మాణిక్యాలరావు గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి సోదర సోదరీమణులకి, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పార్టీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి మండలంలోనూ జిల్లాలోనూ రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం పార్టీ అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలామంది పెద్దలు మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత, కుల వివక్షపై పోరాటం చేసినటువంటి వ్యక్తి, న్యాయ కోవిదుడు. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి దేశంలో అతి కొంతమంది ఉంటే అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెదములని చెప్పి ఈరోజు మనం సంతోషంగా చెప్పగలుగుతున్నాం. అయితే ఆయన ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో 1982వ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనే నినాదంతో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని తూచా తప్పకుండా అమలు చేయాలని తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంగతిని కూడా ఒక్కసారి ఈరోజు గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందినటువంటి వ్యక్తి కాదు. సకల హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, సకల జనుల యొక్క ఆరాధ్యుడు అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు ఆశయాలంటే రాజకీయాలు కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ కొన్ని వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకి న్యాయం చేసినప్పుడే నిజమైనటువంటి రాజ్యాంగం అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ రావడం
ఎన్టీ రామారావు గారు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి అన్ని రంగాల్లో పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి విషయం కూడా ఈరోజు మనం ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఒక బాధ్యతగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. అంబేద్కర్ గారు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అదృష్టం మనకు దక్కింది. మన వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు ఆయన ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి భారతరత్న రావడం తెలుగుదేశం పార్టీ సంతోషించినటువంటి విషయం. ఈరోజు పార్లమెంట్లో విగ్రహం ఏర్పాటు చేసినటువంటి విషయంలో కూడా మన పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషించిన సంగతి కూడా ఈరోజు సంతోషంగా నేను చెప్పగలుగుతున్నాను. అయితే దురదృష్టవశాత్తు అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా సరే అది అమలు చేసిన వాడు సరైన వాడైతేనే ఆ రాజ్యాంగానికి విలువ ఉంటుంది. ఒకవేళ రాజ్యాంగంలో ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లుంటే అమలు చేసిన వాడు గట్టోడైతే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని స్పష్టంగా అంబేద్కర్ గారు చెప్పారు. ఫస్ట్ టైం స్వాతంత్ర భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, కేంద్రం ఉంది. ఎవరైనా సరే రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు. సొంత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దళితులు ఉన్నారో, నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని దాడులు దళితులపైన ఎప్పుడూ జరగలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒకటో రెండో దాడులు జరిగితే అరికట్టినటువంటి పరిస్థితి. కానీ ఒక దాడి జరిగి దాన్ని మర్చిపోకముందే ఇంకొక దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసిన తర్వాత బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఎవరైతే దాడులు చేస్తారో, ఎవరైతే మర్డర్లు చేస్తారో, ఎవరైతే మానభంగాలు చేస్తారో వారిని శిక్షించవలసింది పోయి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నటువంటి సందర్భాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. దీన్ని మనందరం ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని ఏ వ్యక్తి అయినా సరే తూచా తప్పకుండా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ఇప్పుడే ఆనందబాబు గారు చెప్పారు, హైదరాబాదులో శాసనసభ జరిగింది. 2 రోజులు అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా 2 రోజులు శాసనసభలో చర్చించి 30/3/2016వ తారీఖున ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక జీవో ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కాబడుతున్నటువంటి అమరావతిలో 100 ఎకరాల ప్లేస్లో 125 అడుగులు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఒక్క విగ్రహమే కాదు శృతి వనాన్ని చేస్తామని, లైబ్రరీ ఏర్పాటు చేస్తామని, అనునిత్యం ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ఒక మాన్యుమెంట్ తయారు చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. నిర్ణయం చేయడమే కాదు, డబ్బులు కేటాయించి శరవేగంతో పనులు అవుతున్నాయి. ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చేసినటువంటి ప్రకటన చూసిన తర్వాత కేసీఆర్ గారు నేను కూడా 125 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతానని ప్రకటించారు. అయితే బాధ కలుగుతుంది. ముందు మనం ప్రకటించాం, కానీ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోలేకపోయాం. కానీ వెనక ప్రకటించినటువంటి కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఈరోజు జాతికి అంకితం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా ఒక నిర్ణయం తీసుకున్నాం, శరవేగంతో ముందుకెళ్తున్నాం. దాన్నే కొత్తగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పనులు కొనసాగిస్తే మనకి 2 సంవత్సరాల ముందే 125 అడుగుల విగ్రహం మన రాష్ట్రంలో మన అమరావతిలో వచ్చి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచేవాళ్ళం. కానీ దుర్మార్గమైనటువంటి వ్యక్తి
అక్కడ శృతివనం వస్తే 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం వస్తే చంద్రబాబు నాయుడికి ఏదో పేరు వస్తుందని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దాన్ని రద్దు చేసి తీరనటువంటి అన్యాయం చేశారని చెప్పి తెలియజేస్తున్నాను. దళితులకి 1 కాదు 2 కాదు, ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు అది. కానీ 4 సంవత్సరాలు అయింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్లో 1 పైసా అంటే 1 పైసా ఆ వర్గాలకు ఖర్చు పెట్టినటువంటి సందర్భం లేదు. ఆ వర్గాలకి ఆర్థిక సహాయం చేసినటువంటి సందర్భాలు లేవు. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే అన్ని వర్గాలం కలిసి మళ్ళీ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు జరగాలన్నా, మనలాంటి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలన్నా, మళ్ళీ మనందరం స్వయం ప్రతిపత్తిగా పాలన చేయాలన్నా, 10 మందికి న్యాయం చేయాలన్నా దానికి ఏకైక మార్గం ఈ దుర్మార్గుని ఇంటికి పంపించాలి. మళ్ళీ ఈ రాష్ట్రంలో పేదల గురించి సమాజం గురించి ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడమే ఏకైక మార్గమని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మన జాతీయ పార్టీ అధ్యక్షుల వారు గుడివాడలో బ్రహ్మాండంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో పార్టీ తరపున చేస్తున్నాం, అన్ని మండలాల్లో చేస్తున్నాం. ఇది ఒక అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మళ్ళీ స్పష్టం చేస్తున్నాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏవైతే ఈ సమాజంలో ముందుకు వెళ్ళాలి, ఈ సమాజంలో అన్ని వర్గాలు బాగుపడాలని ఒక ఆలోచనతో ముందుకెళ్లారో ఆ ఆలోచనలన్నీ అమలు చేయడానికి పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం.